నంద్యాల తెలుగుపేటలో కొలువైయున్న శ్రీ గణమద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సుదర్శన హోమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ధనుర్మాసం మరియు స్వాతి నక్షత్రం కలయిక ఉన్న శుభముహూర్తాన ఈ హోమాన్ని నిర్వహించడం విశేషం. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హోమగుండంలో హవిస్సులను సమర్పిస్తూ శాస్త్రోక్తంగా ఈ క్రతువును పూర్తి చేశారు. స్వాతి నక్షత్రం మరియు ఈ పవిత్ర ధనుర్మాస కాలంలో సుదర్శన హోమం చేయడం వల్ల లోక కళ్యాణం సిద్ధిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న భక్తులకు గ్రహ దోషాలు తొలగి శత్రుభయం నీడ దరిచేరదు. మానసిక ప్రశాంతతతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. మన తెలుగుపేటలో నంద్యాల జిల్లా శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు 28వ వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజున మన లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం దగ్గర అంగరంగ వైభవంగా శ్రీ సుదర్శన నరసింహ యాగాన్ని కూడా వైభవంగా ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభం చేసుకొని దాదాపుగా ఒక 2 గంటల సేపు ఈ యొక్క హోమాన్ని కూడా వైభవంగా జరిపాం. ఈ హోమం చేసుకోవడంలో ఏం జరుగుతుంది, మనందరికి కూడా సుదర్శనుడు అంటేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలో కుడి చేతిలో ఉన్నటువంటి ఆయన సుదర్శన చక్రం. అలాంటి యొక్క యాగాన్ని కూడా మనం జరుపుకోవడం వల్ల ఆ యాగంలో పాల్గొంటే చక్కగా ఈతి బాధలు, నవగ్రహ దోష బాధలు, శత్రు బాధలు, అలానే అస్త్ర శస్త్రాలు మనకి ఏది ఉన్నా అన్ని కూడా బాధలు కూడా తొలగిపోతాయంట. ఈ యాగం చాలా గొప్పది కనుక మీరందరూ కూడా ఈ యొక్క యాగంలో కూడా స్వాతి నక్షత్రం రోజున చక్కగా మనందరూ కూడా వైశాఖ మాసంలో జరుగుతుంది. అలానే ధనుర్మాస మహోత్సవంలో ఒకసారి స్వాతి నక్షత్రం రోజున ఈ యొక్క హోమ కార్యక్రమం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ యాగంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే దేవస్థానం దగ్గర వచ్చి సంప్రదించి మీరందరూ కూడా మీకందరికి కూడా ఆ యొక్క ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. జై